ఉద్దేశంలో లవ్ అంటే నమ్మకం, అది లేదంటే హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లిరిక్స్ ఇచ్చాను, నా లోగో ఇచ్చాను. ఓకే, చూడండి ఫ్రెండ్, కరెక్ట్గా మీకు ఎక్కడ నుండి ఫోటో స్టార్ట్ అవుతాయి అంటే కరెక్ట్గా మీకు 12 సెకండ్ 3 మిల్లీ సెకండ్ల కానీ మనకి ఫొటోస్ అనేది యాడ్ చేయాలంటే చూడండి, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన కొన్ని ఇమేజెస్ని మీరు తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ని తీసుకొని మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేశాక ఇలా 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ చేసేయండి. చేశాక నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పోర్ట్ని కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ఫిల్ స్క్రీన్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పోర్ట్ని ఇలా కట్ చేయండి. లేదు, ఒకవేళ ఫోటో లెంత్ తక్కువ ఉందనుకోండి, మీరు మళ్ళీ ఒక ప్రాసెస్ చెప్తాను చూడండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ఫిల్ స్క్రీన్ చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి తక్కువగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద ఇలా టచ్ చేసి కరెక్ట్గా ఎక్కడైతే బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు వచ్చేసి ఇక్కడ టైమింగ్ సింబల్ ఉంది కదా, దాని పక్కమటి ఇలా టచ్ చేస్తే మీకు ఎక్కడైతే బీట్ మార్క్ ఉంటుందో అక్కడికి వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీకు ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ నేను యాడ్ చేశాక వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ నేను యాడ్ చేశాక ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. చూడండి, ముందు సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మూడు ఫొటోస్ ఇచ్చాను. 3 ఫొటోస్ కూడా డిఫరెంట్గా ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక పిక్ మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేసాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడైతే ఫొటోస్ మనం యాడ్ చేసామో ఆ ఫొటోస్ దగ్గరికి వచ్చేయండి. వచ్చేసాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న ఫోటో ఉన్నది కదా, దీన్ని వదిలేసేయండి. ఇక్కడ పెద్ద ఫోటోల దగ్గరికి వచ్చేసేయండి. వచ్చేసాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. ఎక్కడైతే పెద్ద ఫోటోలు ఉన్నాయి కదా, చూశారు కదా, ఇప్పుడు ఫస్ట్ ఒక పెద్ద ఫోటోకి ఇచ్చాం, మళ్ళీ ఇంకో పెద్ద ఫోటో వదిలేసి నెక్స్ట్ పెద్ద ఫోటోకి అనేది ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. ఎక్కడైతే పెద్ద ఫోటోలు ఉంటాయో వాటిని ఒకటి వదిలేసి ఒకటి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆ ఫోటోకి మనం ఇచ్చేసాం కదా, మళ్ళీ అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పెద్ద ఫోటో అనేది వదిలేసి మళ్ళీ నెక్స్ట్ బిగ్ ఫోటోకి మనం ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మనం ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్ చేసేయడం అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెద్ద ఫొటోస్ అన్నిటికీ 1 by 1 ఇచ్చేసాం. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేసాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పెద్ద ఫోటోలకి ఇచ్చేసాం కదా, ఇప్పుడు ఎక్కడైతే మనం పెద్ద ఫోటోలు వదిలేసామో ఆ ఫొటోస్కి మాత్రం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే పెద్ద ఫొటోస్ వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రం మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్కడైతే వదిలేసామో ఆ ఫొటోస్కి మాత్రమే, పెద్ద ఫొటోస్కి మాత్రమే సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం వదిలేసిన ఫొటోస్కి మాత్రమే సెకండ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేయాలి. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా, 3వ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మిగిలేసిన చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా మనం ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కడైతే మనకి చిన్న ఫొటోస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి.
చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే చిన్న ఫొటోస్ ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ని క్లిక్ చేయడం, పేస్ట్ చేసేయడం. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా ఎక్కడైతే ఉన్నాయో వాటికి మాత్రం లాస్ట్కి చివరకు ఒక చిన్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు మనం అన్ని ఎఫెక్ట్లు కూడా కంప్లీట్గా ఇచ్చాం కదా. ఇప్పుడు మనం లిరిక్స్కి అనేది ఈ ఎఫెక్ట్ అనేది ఇచ్చేద్దాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకటే లిరిక్, ఈ లిరిక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఎలాంటి స్టేక్ ఎఫెక్ట్ అనేది నేను సపరేట్గా ఏం లేదు, బీట్ మార్క్లోనే ఇక్కడ ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ లిరిక్ మీరు ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీరు క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో మీరు ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీరు క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఒకటే ఎఫెక్ట్ అండి, ఏం లేదు. మీకు లిరిక్ మీద కూడా అదే ఎఫెక్ట్ అప్లై చేయాలి. మళ్ళీ ఈ పిఎన్జీ ఫొటోస్ ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఇదే ఎఫెక్ట్ అనమాట. రెండింటికి కలిపి కూడా ఒకటే ఎఫెక్ట్. ఎక్కడ వరకు అయితే లిరిక్స్ ఉన్నాయో అక్కడ వరకు అన్నిటికి కూడా మీరు ఇలా కాపీ చేసేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎక్కడ వరకు అయితే అక్కడ ఉన్న వరకు ఇలా ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే, ఇక్కడ షేర్ సింబల్ ఉందిగా రైట్ సైడ్ కార్నర్లో, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.